హలో ఎవరివన్, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో పర్యటించబోతున్నారు. అదేవిధంగా హెలికాప్టర్ కుట్ర అంటూ దాన్ని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ టాపిక్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఈ హెలికాప్టర్ కుట్ర బయటపడుతుందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఒక 60 కిలోమీటర్ల మేర రోడ్ షో చేసుకోవాలనేటువంటిది ఒక ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటేనే ఈ విధమైనటువంటి రోడ్ షోల ప్లాన్లు చేస్తూ ఉంటారు. అది చచ్చిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళుతున్న సందర్భంగానూ ఇలాంటిదే ఉంటుంది. రైతుల గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి వెళ్ళినప్పుడు ఇలాంటి రోడ్ షోలే ఉంటాయి. అలాగే ఎక్కడికైనా సమస్య ఉంటే ఆ సమస్యను తెలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ రోడ్ షోలు ఉంటాయి. సార్, ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రోడ్ షోలను ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉంటారు? బల ప్రదర్శన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం 2024 ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏంటనేది ఆ ఎన్నికల్లో తెలిసిపోయింది. అయితే ఆ 11 మంది ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి వెళ్తున్నారంటే వెళ్ళట్లా. సరే, ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారా అని అంటే ఎప్పటికప్పుడు ఇలాంటి వివాదాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన పల్నాడు వెళ్ళారు. అక్కడ ఎవరు చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోతే రీసెంట్గా వెళ్ళారు. రీసెంట్గా వెళ్తే ఆయన కాన్వాయ్ కింద ఒక అతను బట్టి చనిపోయారు. ఇంకొక అతను అంబులెన్స్లో వెళ్ళలేక ఇంకొక అతను చనిపోయారు. మొత్తం 3 చనిపోయారు ఆ రోజున. అలాగే నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అక్కడికి పరామర్శించడానికి వెళ్తే అక్కడ కూడా రోడ్ షో పెట్టుకోవాలి, నెల్లూరు టౌన్లో మొత్తం రోడ్ షో పెట్టుకోవాలి అని చెప్తే కుదరదు, మీరు జైలు పక్కన ఉండేటువంటి ప్రాంతంలో హెలికాప్టరు పర్మిషన్ ఇస్తాము, అక్కడి నుంచి మీరు వచ్చి జైల్లో మీ షెడ్యూల్ ఏంది, కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాతా వెళ్ళిపోవాలి అంతే కదా. అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇక పొదిలి అనుకుంటా, పొదిల్లో టొబాకో రేట్లు లేవని చెప్పేసి ఆ టొబాకో రైతులతోటి మాట్లాడాలని చెప్పి వెళ్ళారు. టొబాకో బోర్డులో అక్కడ ఎలా ఉంటుంది, టొబాకో బోర్డులో రైతులందరూ ఉంటారు, వేలం జరుగుతుంటుంది. అక్కడికి కొన్ని వందల మందితోటి ఈయన వెళ్ళారు. దాంతో అక్కడ రైతులకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య అక్కడ ఆ రోజున ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే రోజు అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు కూడా వివాదమైనవి. మహిళలు కూడా అడ్డుకున్నారు అక్కడ. ఇంకా ఆ తర్వాత తోతాపురి మామిడి ధరలు గిట్టుబాటు ధరలు లేదని చెప్పి పొంగునూరు వెళ్ళారు. ఆ పొంగునూరు వెళ్ళినటువంటి సందర్భంగా ఏం చేశారు, అక్కడ కొన్ని ట్రాలీలు మొత్తం మామిడికాయలు తీసుకొచ్చి రోడ్ల మీద పోసి గందరగోళం చేసేసారు. గందరగోళం చేసి అక్కడ ఉండేటువంటి రైతులకి మేము గిట్టుబాటు ధర కల్పించడానికి లేదు కాబట్టి మేము పరామర్శించడానికి వచ్చాము, గిట్టుబాటు ధరని డిమాండ్ చేయడానికి వచ్చామని చెప్పారు. గిట్టుబాటు ధర కోసం వెళ్ళడం కరెక్టే. ఒక ప్రతిపక్ష నాయకుడిగా 39% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ అధినేతగా డెఫినెట్గా ఆయన పోరాడాల్సిందే, నిర్మాణాత్మకంగా ఉండాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా మరింత యాక్టివ్గా ఉండాలి. అసలు ఆంధ్రప్రదేశ్లో నువ్వు మంగళ బుధవారాలు కాదు కదా, మొత్తం ఇక్కడే ఉండాలి, పర్మనెంట్గా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడాలి. కానీ వారానికి 2 సార్లు మంగళవారం మధ్యాహ్నానికి వచ్చి బుధవారం మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతున్నారు ఆయన అధికారం కోల్పోయిన తర్వాత. అలా కాదు కదా, నువ్వు ఉండాలి, నిలబడి నువ్వు పోరాడాలని కోరుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా పోరాడాల్సిందే. పోరాడితే ఖచ్చితంగా జర్నలిస్టులు అండగా ఉంటారు, పత్రికలు అండగా ఉంటే మీడియా కూడా అండగా ఉంటుంది. అండగా ఉండకుండా ఉండే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే 2004 సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. 2004 ముందు సాక్షి పేపర్లు కానీ సాక్షి ఛానల్ కానీ ఏమేమి లేవు. అప్పట్లో ఉంది ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇవే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే మరి ఆ రోజు పాదయాత్రకి మద్దతు పలికే కదా పేపర్లు, మద్దతు పలకాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది కదా. అంటే ప్రజాబలం ఉన్నప్పుడు ఒక నాయకుడికి ఖచ్చితంగా మీడియా ఆ ప్రజాబలాన్ని చూపించకపోతే ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు ఆ మీడియాని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏది, నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించాలి, అంతే తప్ప తెనాలి వెళ్ళారు. రౌడీ షీటర్స్ను కొంతమంది వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ దళితులు వ్యతిరేకించారు కదా, అక్కడ కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది కదా. ఎక్కడికి పోతే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడం అనేది అది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు వైజాగ్ 9వ తారీఖున వైజాగ్లో
ఆయన విమానంలో దిగుతున్నారు ఎయిర్పోర్ట్లో. అక్కడి నుంచి రోడ్ షో పెట్టుకోవాలని ప్లాన్ చేశారు. పోలీసులు ఏమంటున్నారు, అలా కాదు, మీరు రోడ్ షో పెట్టుకోవడం కాదు, రోడ్ షో పెట్టుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ప్లస్ వైజాగ్లో ఆ రోజున మ్యాచ్ ఉంది, ఓకే, దక్షిణాఫ్రికాను ఇండియా మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ ఉంది, ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ వస్తాయి, కాబట్టి అలా కాదు, మీరు డైరెక్ట్గా హెలికాప్టర్లో నర్సీపట్నం వెళ్ళండి, నర్సీపట్నం వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీలోకి వెళ్ళి మీరు ఆ మెడికల్ కాలేజీలో మీరు చూడండి అని చెప్పారు. ఎందుకు ఈ వివాదం ఏంటి అసలు? మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 17 కట్టారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీరు కట్టలేదు, 17 కట్టలేదు, వాటికి ఇచ్చిన నిధులే నామినల్ నిధులు, మీరు ఇచ్చిన నిధులతోటి ఈ కాలేజీలు కట్టాలంటే 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది, కాబట్టి పీపీపీ మోడ్లో మేము వెళ్తున్నాం అని చెప్పి పీపీపీ మోడ్లోకి వెళ్ళింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఓకే, సో దానివల్ల నష్టం ఏంటి? లాభం తప్పితే నష్టం లేదు అనేది చాలామంది ఈ మెడికల్ కాలేజీల గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఈవెన్ నేను కూడా ఎడ్యుకేషన్ బిల్లో నేను కూడా లెక్చరర్గా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు, కొద్దిగా గొప్ప పూర్తిగా తెలియకపోయినా. ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఉంటాయి. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తప్ప అన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఏ, బి, సి కేటగిరీలు ఉంటాయి. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% కన్వీనర్ కోట ఉంటుంది, ఏ కేటగిరీ ఉంటుంది, రిమైనింగ్ 50%లోనే బీసీ కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్పి చెప్పుకుంటున్నట్టు 5 మెడికల్ కాలేజీల్లో కూడా 17 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ స్టార్ట్ అయినాయి అని చెప్పి చెబుతున్నారు. అడ్మిషన్ స్టార్ట్ అయింది. వాటిల్లో కూడా నీకు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఉన్నాయి. మరి ఇన్ని కేటగిరీలు ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలే కదా అవి. ఇప్పుడు ఇంకా పీపీపీ మోడ్లో ఇచ్చారు. పీపీపీ మోడ్లో ఇచ్చినా కానీ సేమ్ ఏబీసీ కేటగిరీలు ఉంటాయి. పైగా 33 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఈ మెడికల్ కాలేజీలని. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే కేవలం ఏ కేటగిరీ ఉంటుంది, ఇంకే కేటగిరీలు ఉండవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసిన 5 మెడికల్ కాలేజీల్లో ఏబీసీ కేటగిరీలు ఉన్నాయి కదా, అది ప్రైవేట్ మోడ్లోనే నడుస్తున్నాయి కదా. జీవోలు ఆయన ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే ఇప్పుడు పీపీపీ మోడ్లో కూడా మీకు ఫీజుల ప్యాటర్న్ నిర్ణయించారు కదా, కొంచెం ఇంచుమించుకు అటు ఇటు. మరి ఇంకా అభ్యంతరం ఏంటి? ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చేసాడు, మొత్తం దారాదత్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జనాలకి చెప్పే ప్రయత్నం చేశారు. సో నర్సీపట్నం వెళ్ళారు. నర్సీపట్నం వెళ్ళేదానికి కొన్ని కండిషన్స్ పెట్టారు. కండిషన్స్ పెట్టినట్టు హెలికాప్టర్లో వెళ్తే బెటర్ అని చెప్తే, లేదు హెలికాప్టర్లో వెళ్ళటం అనేది ఏదో కుట్ర చేస్తుంది ఈ గవర్నమెంట్, అందుకే హెలికాప్టర్లు వెళ్ళమని చెబుతున్నారని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు. సరే ఏదో కుట్ర ఉందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు, అనుమానిస్తున్నారు. సరే ఎట్టకేలకు ఇప్పుడు ఏంటంటే నెగోషియేషన్ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే పోలీసుల మధ్య. 18 కండిషన్స్ మధ్య పోలీసులు సూచించినటువంటి రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో దానికి వైసీపీ కూడా ఒప్పుకుందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా తెలుస్తుంది. సో ఆ పోలీసులు ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి పోలీసులు చెప్పింది కూడా వాళ్ళు వినాలి, లేదంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే అప్పుడు మళ్ళీ పోలీసులు అంటారు కదా. సో ఎట్టకేలకు ఒప్పుకున్నారని అంటున్నారు, బట్ హెలికాప్టరు కుట్ర అని చెప్పేసి వాళ్ళే అనుమానిస్తున్నారు. అది కూడా లేకుండా హెలికాప్టర్ కాదు మీరు రోడ్డు మార్గాన్ని వెళ్ళండి అని చెప్పేసి 18 కండిషన్స్ తోటి ఆయనకి పర్మిషన్ ఇచ్చారు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.